టీడీపీ జనసేన తొలి జాబితా అభ్యర్థుల ప్రకటనతో కొత్త రాజకీయం మొదలైంది. జనసేన 24 సీట్లకు పరిమితం కావడంతో ఆ పార్టీ శ్రేణులకు మద్దతుదారులకు రుచించడం లేదు. సీట్లు దక్కని జనసేన ఆశావాహులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇదే సమయంలో చేగొండి హరిరామ జోగయ్య జనసేనాని పవన్ కు లేఖ రాశారు. కీలక వ్యాఖ్యలు చేశారు. హరిరామ జోగయ్య లేఖలో ఏం రాశారు? లెట్స్ వాచ్. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు 24 ఎమ్మెల్యే 3 ఎంపీ స్థానాలను టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించారు. దీనిపైన జనసేన ముఖ్య నేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేటాయించిన 24 సీట్లలో పవన్ కేవలం 5 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించారు. తాను పోటీ చేసే స్థానం పైన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇటు జన సైనికుల నుంచి సీట్ల ఒప్పందం పైన నిరాశ వ్యక్తమవుతోంది. తాజాగా హరిరామ జోగయ్య ఈ సీట్ల వ్యవహారంపై ఓ లేఖ రాశారు. కేవలం 24 సీట్లకు పరిమితం కావటం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరివ్వటం మరొకరు దేహి అనడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అంటూ నిలదీశారు. జనసేనకు 24 సీట్లకు మించి నెగ్గగలిగే స్తోమత లేదా అంటూ ఫైర్ అయ్యారు. ఇదేనా పొత్తు ధర్మం అంటే అని నిలదీశారు. జనంలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అంటూ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ చెప్పగలరా అని జోగయ్య నిలదీశారు. సీట్ల పంపకం మిత్రపక్షాల మధ్య ఏ ప్రతిపాదకన చేశారని ప్రశ్నించారు. అన్ని కులాల జనాభా ప్రతిపాదికన జరిగాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సైనికులు సంతృప్తి చెందే విధంగా సీట్ల పంపకం ఉందా అని చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తరహాలో నిర్ణయాలు పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అంటూ దుయ్యబడ్డారు. జన సైనికులకు కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు, పవన్ కు అధికారం అని జోగయ్య స్పష్టం చేశారు. ప్రస్తుత సంక్షోభానికి ఒకటే మాత్ర అని జోగయ్య పేర్కొన్నారు. చంద్రబాబు పవన్ చెరో 2.5 ఏళ్లు సీఎం పదవి, 2 పార్టీల నుంచి మంత్రి పదవులపైన సమాన వాటా ఉండాలని చెప్పుకొచ్చారు. అలా 2 పార్టీలకు సమాన వాటా ఉండే విధంగా చంద్రబాబు స్వయంగా ప్రకటన చేయాలని జోగయ్య లేఖ ద్వారా డిమాండ్ చేశారు. గతంలో సీట్ల విషయంలోనూ జోగయ్య పలు లేఖలు రాశారు. అయితే పవన్ 24 సీట్లకు అంగీకరించడం ఇప్పుడు అభిమానులకు నచ్చడం లేదు. పవన్ మాత్రం పోటీ చేస్తున్న సీట్లలో స్ట్రైకింగ్ రేట్ బాగుండాలని చెప్పుకొస్తున్నారు. దీంతో సీట్ల విషయంలో పార్టీలో వస్తున్న స్పందన పైన పవన్ ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఎలా ఎన్నికలకు సంసిద్ధులను చేస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.